ఈ నెలాఖరు నుండి వాట్సాప్ కొన్ని స్మార్ట్ ఫోన్స్లో పనిచేయదు. ఇప్పటికీ పాత ఆండ్రాయిడ్, ఐఓఎస్ వర్షన్లు వాడుతున్న ఫోన్లలో వాట్సాప్ పనిచేయడం నిలిపివేయబడుతుంది. ఆ పాత ఫోన్లని వాడుతున్న వారు వాట్సాప్ వాడాలంటే తప్పనిసరిగా కొత్త ఫోన్లని కొనుగోలు చేసుకోవాల్సిందే. వాట్సాప్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధాన కారణం పాత ఆపరేటింగ్ సిస్టమ్లలో మెమరీ సబ్ సిస్టమ్ వినియోగం. ఇతర పరిమితుల వల్ల ఒకవేళ పాత ఓఎస్లను సపోర్ట్ చేయవలసి వస్తే పలు కొత్త ఆప్షన్లని ఎప్పటికప్పుడు ప్రవేశపెట్టడం కష్టసాధ్యంగా మారుతూ ఉంటుంది. అదే పాత ఆపరేటింగ్ సిస్టమ్లకు సపోర్ట్ కనుక నిలిపివేయగలిగితే తప్పకుండా మున్ముందు విడుదల చేయబోయే వాట్సాప్ తాజా వర్షన్లలో మరిన్ని ఉపయుక్తమైన సదుపాయాలను పొందుపరచవచ్చు. ఈ నిర్ణయం ప్రకారం డిసెంబర్ చివరి నుండి ఐఫోన్ 3GSలో వాట్సాప్ పనిచేయదు. అలాగే ఇప్పటికీ iOS 6 మీదనే పనిచేస్తున్న అన్ని ఐఫోన్లలో వాట్సాప్ ఇకపై పనిచేయదు. ఒకవేళ మీ ఫోన్ని iOS తాజా వర్షన్కి అప్గ్రేడ్ అవ్వడానికి అవకాశం ఉంటే సరే, లేదంటే వాట్సాప్ వాడాలంటే తప్పనిసరిగా సరికొత్త ఐఫోన్ని కొనుగోలు చేయాల్సిందే. అలాగే ఇప్పటికీ అప్డేట్ అవ్వని iPad 1, 2, 3, 4th జనరేషన్లో కూడా వాట్సాప్ ఇకపై పనిచేయదు. ఇక ఆండ్రాయిడ్ డివైస్ విషయానికి వస్తే ఇప్పటికీ ఆండ్రాయిడ్ 2.1, 2.2 ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న పాత ఫోన్లలో ఏ విధంగానూ వాట్సాప్ పనిచేయదు. 2010, 2011 సమయంలో మార్కెట్లో విక్రయించబడిన ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ పాత ఆపరేటింగ్ సిస్టమ్లు వాడబడుతున్నాయి. విండోస్ ఫోన్ల విషయానికి వస్తే ఇప్పటికీ విండోస్ ఫోన్ 7 వాడుతున్న యూజర్ల ఫోన్లలో వాట్సాప్ ఇకపై పనిచేయదు. ఇక బ్లాక్బెర్రీ OS, బ్లాక్బెర్రీ 10, నోకియా S40, సింబియాన్ S60 ఆపరేటింగ్ సిస్టమ్లను వాడుతున్న ఫోన్లలో జూన్ 2017 వరకు మాత్రమే వాట్సాప్ పనిచేస్తుంది. Like and subscribe Eagle Media Works.